వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో మిసెస్ హైమా. యాక్చువల్గా నేర్చుకుంటున్నా ఇది డ్రైవింగ్. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం నేర్చుకున్నాను. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు అంటే సిటీలో నేర్చుకోవడానికి కుదరదు కదా, ట్రాఫిక్, రోడ్ల నిండా బళ్ళు ఉంటాయి కాబట్టి. సో ఇట్లా ఊర్లోకి వచ్చినప్పుడు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి. అందుకే లాస్ట్ టైం నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చాను ఇక్కడికి, అప్పుడు నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ డెలివరీ అయ్యాక నేర్చుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం నేర్చుకున్నది ఇప్పుడు రివైజ్ చేసుకుంటున్నాను. అప్పుడు వచ్చింది. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఓకే, ఫస్ట్ ఇయర్లో వచ్చేసింది. సెకండ్ ఇయర్కి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లిప్పింగ్ నేను ఎందుకు పెడుతున్నాను అంటే, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ కానీ లేడీస్ కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కార్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, గేర్ ఉంటుంది, కారు ఎంతైనా కష్టంగా ఉంటుంది. సో అది మనకెందుకులే అని అనుకోకుండా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అది కష్టం అనుకోకుండా వచ్చి నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకు అవసరం పడవచ్చు. సో దాని గురించి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. మై హస్బెండ్ సపోర్టెడ్ మీ వెల్. సో ఇప్పుడైతే నేను ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తాను. ఎట్లా నడిపానో మీరు చూసి చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ అయితే నేను క్లచ్ మీద కాలు పెట్టేసి క్లోజ్ చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ బ్రేక్ మీద కూడా పెట్టేస్తాను, ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ తీసేస్తున్నాను కాబట్టి. సో హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేశాక మనకి మూమెంట్ కోసం ఇప్పుడు క్లచ్ క్లోజ్ చేస్తేనే గేర్ న్యూట్రల్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ న్యూట్రల్లోనే ఉంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఫస్ట్ గేర్. సో ఫస్ట్ గేర్ వేసేటప్పుడు క్లచ్ కొంచెం స్లోగా వదులుతూ బ్రేక్ మీద లైట్గా ఉండాలి లెగ్. సో ఓకేనా, బ్రేక్ ఎక్కడ ఆపేసా? స్టార్ట్ అండి చెప్పు. సో ఇది ఫస్ట్ ఇయర్ మీద నేను నడుపుతున్నాను. అంటే నా కటింగ్స్ అవి అంతగా తెలియదు. సో కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. మా హస్బెండ్ పక్కన కొంచెం కరెక్ట్ చేస్తుంటారు. ఇందులో తిట్టడమే ఎక్కువ ఉంటుంది కరెక్షన్స్ కంటే. సో సౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడైతే నేను సెకండ్ గేర్లో వెళ్తున్నాను. యాక్చువల్గా సెకండ్ గేర్ అంటే 30 to 40 ఉండాలి. కాకపోతే కొంచెం అంటే మనం స్లో లర్నర్ కదా. సో 20 to 30 వెళ్తున్నాను. మధ్యలో ఉడతలు ఒకటి. కొంచెం ముందుకెళ్ళాక ఐ వాంట్ టు స్టాప్ ద కార్. విలేజ్ దగ్గరికి ఇంకా ట్రాక్టర్ వస్తుంది. నీ సైడ్ నీకుంటే ట్రాక్టర్ వస్తే నీకేం భయం? నువ్వు అట్లే ఆ టైం చూడక ట్రాక్టర్కి నువ్వు నీ పని నువ్వు అది వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ 10 kilometers డ్రైవ్ చేశాను నేను. లాస్ట్ మంత్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినప్పుడు మ్యాక్సిమం ఒక ½ an hour to 45 minutes అయితే చేసాము. ఇప్పుడు సో ఇంట్లో పాప ఉంది కాబట్టి అంతసేపు కుదరలేదు. అప్పటికి ½ an hour దాటింది. సో హియర్ ఈజ్ ద క్లోజింగ్ టైం. కొంచెం దూరం వెళ్ళాక నేను అక్కడ ఆపేస్తాను. సో కార్ మా హస్బెండ్ డ్రైవ్ చేస్తారు మళ్ళీ. సో ప్రజెంట్ సెకండ్ గేర్లోనే వెళ్తున్నాను నేనైతే. స్పీడ్ అయితే ఎక్కువ పెంచట్లేదు, ఒక 30-20 అట్లా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు 20కి వెళ్ళాలి. సెకండ్ గేర్లో ఉన్నప్పుడు 30 to 40 మెయింటైన్ చేయాలి. మనం ప్రెషర్ కాబట్టి కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. తీసుకోండి. ఇప్పటి నుంచి మంచి వీడియోస్, టఫ్ ఉన్న వీడియోసే పెట్టాలని అనుకుంటున్నాను. సో అట్లానే పెడతాను కూడా.
యాక్చువల్గా ఈ 2 days ఊరు వచ్చాక సిగ్నల్స్ లేవు కాబట్టి నో వీడియోస్. సో ఇంకా 1 or 2 days అయితే యాక్చువల్గా రేపు వెళ్ళిపోతాము. సో వెళ్ళగానే కొన్ని వీడియోస్ అయితే నేను తీసి అవి అప్లోడ్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మై డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ టూ. యాక్చువల్ కెమెరా పెట్టుకుంటాను కుదరదు, ఎందుకంటే మన మైండ్ డ్రైవింగ్ మీద ఉండడమే కష్టం. సో మాట్లాడడం ఒకటైతే ఓకే. అండ్ క్లోజింగ్ టైం అయితే వచ్చేసాము, కొంచెం దూరం వెళ్ళిపోతే ఆపడానికి టైం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో మిస్సెస్ హైమా. ఎక్సిలేటర్ వచ్చాయి, ఎక్సిలేటర్ ఆగిపోతుంది మళ్ళీ. నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగానే చేస్తాను. అంతా మధ్యలో అయినా తిడతాడు, లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ పోతుంది గేర్ కడ. ఇక్కడ మాత్రం ఇంకా లాస్ట్ ఇంకా మళ్ళీ ఛాన్స్ దొరకదని తిట్టడానికి బాగా తిడతాడు. సో ఇయర్ ఈజ్ మై కార్ డ్రైవింగ్ ఇస్ ఓవర్, అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.